నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మౌనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని, ప్రజల తీర్పు కోరాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చేయించుకున్నట్లు తాను ఆరోపిస్తున్న సర్వేలో బీఆర్ఎస్ కు 78 సీట్లు వస్తాయని తేలిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగం, రైతుల ప్రయోజనాల అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు సర్వేలు ముఖ్యంగా మీరు గెలుస్తారా, మేము గెలుస్తామా, ఎవరు గెలుస్తారు అనేది చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా మారింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేశారని, మొత్తం 4 సర్వేలు చేయించుకుంటే 4 సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 78 సీట్లకు పైగా గెలుస్తుందని స్వయంగా రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వేలోనే తేలిందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. సో మనకి యాక్చువల్ గా ఇంకా 2.5 ఏళ్ల పాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సఫలం అవుతుంది. మరో 2.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కానీ ఇప్పుడే అంటే ఈ 2.5 ఏళ్ల పాలనకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే ఇంకొక 3 ఏళ్ళు ఉన్నా కానీ ఇప్పుడే చర్చనీయాంశంగా మారింది. కాబట్టి రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన బయట పెట్టడం లేదని కూడా కేటీఆర్ అంటున్నారు. దమ్ముంటే బయట పెట్టాలని కూడా అంటున్నారు. ఎందుకంటే సర్వేలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. సో ఏదేమైనా ఒకవైపు నీటి ప్రాజెక్టుల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి, మరోవైపు సర్వేల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. సో ఇంకోవైపు అంటే వాస్తవంగా చెప్పాలంటే నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంది. ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు విలేఖనం చేసే అవకాశం ఉంటుందని, సో అందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయాలని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ కన్నెపల్లి పంప్ హౌజులు చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నీళ్లు ఆపినా ఇటు భద్రజలం ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి. కానీ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేసే పరిస్థితి ఉంది, ఎందుకు ఆన్ చేయడం లేదని ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కూర్చున్నట్టు కూడా లేదని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఏదేమైనా సరే రాష్ట్ర రాజకీయాలు మాత్రం నీటి ప్రాజెక్టుల చుట్టూ, నీటి అంశం చుట్టూ, అదేవిధంగా సర్వేల చుట్టూ. ఇంకోవైపు రేవంత్ రెడ్డి చెప్తున్నారు, నిన్న ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రానున్నటువంటి ఎన్నికల్లో అంటే డీలిమిటేషన్ జరగబోతుంది, ఎంపీ స్థానాలు పెరగబోతున్నాయి, ఎమ్మెల్యే స్థానాలు పెరగబోతున్నాయి. సో 182 అంటే ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అవి కాస్త 182కి పెరిగే అవకాశం ఉందని, అందులో దాదాపుగా 117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతో పాటుగా ఎంపీ స్థానాల్లో కూడా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీకే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి కూడా
దేనాక్తం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో కరువు పరిస్థితి కరువు ఇలయకాండం చేస్తుంది, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ. సో ఈ అంశాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. రైతులు ముఖ్యంగా మొన్న సీజన్ లో యూరియా కొరతకు సంబంధించి ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు నీటి విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. సో గోదావరి జలాలని గురుదక్షిణ కింద ఆంధ్రప్రదేశ్ కు రేవంత్ రెడ్డి అప్పగిస్తున్నారు. ఇది ఎంతవరకు సమం అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ లాంటి అలాంటి చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక భాగం అయితే మాత్రం సర్వేలు అంశం చూడాలి. సర్వేలు మనం చూడాలి. టీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు ఏమో అనుకూల ఫలితాలు ఉన్నాయంటున్నారు, మరోవైపు కాంగ్రెస్ కు మాకే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయంటున్నారు. ఏదేమైనా 3 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. కాబట్టి తర్వాత ఏంటి ఎలా ఉంటుంది, డిలిమిటేషన్ జరుగుతుందా జరగదా, ఉన్నటువంటి స్థానాల్లోనే పోటీ చేస్తారా ఏంటి అనేది కూడా తర్వాత తెలిసే అంశం. కానీ ప్రధానంగా అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటి నీటి ప్రాజెక్టుల చుట్టూ, మరోవైపు సర్వేల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. మనిష రైట్ సైదులు, థ్యాంక్ యూ.